ఇంకొక 2-3 రోజుల్లో లిస్టులు ఫైనల్ అయిపోతాయి. ఇప్పుడు మొన్న అనౌన్స్ చేసింది 94 అనౌన్స్ చేసింది తెలుగుదేశం పార్టీ. అట్లాగే 5 అనౌన్స్ చేశారు పవన్ కళ్యాణ్. మిగతా 19 ఆయనకి పేర్లు తెలుసు కానీ ఇంతవరకు బయట పెట్టలేదు. అందులో కొన్ని మార్పులు, కొంతమందిని తెలుగుదేశం వాళ్ళని చేర్చుకోవడం, ఇదంతా నడుస్తుంది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు. మొదట్లో భీమవరం పేరు వినిపించింది, భీమవరం అంజిబాబుని చేర్చుకుంటున్నారు అన్నటువంటిది తేలింది. తర్వాత పిఠాపురం పేరు వినిపించింది, మళ్ళీ పిఠాపురానికి సంబంధించి సందేహాస్పదం తిరుపతి అన్నారు. ఇప్పుడు టోటల్గా ఆయన ఆ సస్పెన్స్ని అట్లాగే మెయింటైన్ చేస్తున్నారు. తాజాగా అయితే ఒకటి ఆయన ఒక పార్లమెంటుకు కూడా, కాకినాడ పార్లమెంటుకు కూడా పోటీ చేస్తారు. అమిత్ షా సూచించారు ఎంపీగా కూడా పోటీ చేయమని, తద్వారా మంచి ఊపు వస్తుంది అన్నటువంటిది. దాంతో పార్లమెంటుకు ఆయన పోటీ చేయబోతున్నారు అన్నటువంటి పాయింట్ ప్రధానంగా ప్రొజెక్ట్ అవుతుంది. ఎంతవరకు వాస్తవం అనేటువంటిది 14వ తారీఖు తర్వాత స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది.